ఎయిర్ ఫోర్స్ 1 కనిపిస్తోంది, కానీ అందులో అమెరికా అధ్యక్షుడు లేరు. మరి ట్రంప్ ఎక్కడికి వెళ్లారు? శత్రువులకు చిక్కకుండా, ప్రపంచానికే తెలియకుండా ఓ చిన్న సైనిక విమానంలో రహస్యంగా తరలించారా? పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య వెలుగులోకి వచ్చిన ఈ సీక్రెట్ ఫ్లైట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సాధారణంగా అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళినా ముందుగా కనిపించేది ఎయిర్ ఫోర్స్ 1. ఆ విమానం కదిలిందంటే ప్రపంచానికి ఓ విషయం స్పష్టం. అమెరికా అధ్యక్షుడు అందులోనే ఉన్నారని. కానీ ఈసారి మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. జూలై 8న తుర్కియేలోని అంకారాలో నాటో సదస్సు ముగిసిన తరువాత ట్రంప్ బ్రిటన్ బయలుదేరారు. అందరికీ కనిపించింది ఎయిర్ ఫోర్స్ 1, కానీ ట్రంప్ మాత్రం ఆ విమానంలో లేరు. ఇక్కడే అసలు ట్విస్ట్. ట్రంప్ను ఎయిర్ ఫోర్స్ 1 నుండి బయటకు తీసుకొచ్చి సాధారణంగా విమానాశ్రయంలో ఆహారం, సామాగ్రి, సిబ్బందిని తరలించే క్యాటరింగ్ లేదా గ్రౌండ్ సపోర్ట్ వాహనంలోకి మార్చారు. ఆ వాహనం నేరుగా మరో విమానం వద్దకు వెళ్ళింది. అక్కడ సిద్ధంగా ఉన్న C-32Aలో ట్రంప్ని ఎక్కించి రహస్యంగా తుర్కియే నుంచి బయటకు తీసుకువెళ్ళినట్లు కథనాలు చెప్తున్నాయి. మరోవైపు ఎయిర్ ఫోర్స్ 1 మాత్రం యథావిధిగా బయలుదేరింది. అందులో పాత్రికేయులు, ఇతర సిబ్బంది ప్రయాణించారు. అంటే శత్రువుల కళ్ల ముందు ఒక డమ్మీ మూవ్ జరిగిందనమాట. ఎయిర్ ఫోర్స్ 1 వెళుతోంది కాబట్టి ట్రంప్ అందులో ఉన్నారని శత్రు నిఘా వ్యవస్థలు భావించాలి. అదే సమయంలో అసలు అధ్యక్షుడు మాత్రం మరో మార్గంలో, మరో విమానంలో సురక్షితంగా తరలిపోవాలి. ఆధునిక యుద్ధాల్లో ఇదొక కీలక భద్రతా వ్యూహం. ఎందుకంటే ఇప్పుడు అధ్యక్షుడి కదలికలను గమనించడానికి కేవలం మనుషులే కాదు, ఉపగ్రహాలు, డ్రోన్లు, ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలు కూడా ఉన్నాయి. మరి ట్రంప్కు ఇంత రహస్య భద్రత ఎందుకు అవసరమైంది? దీనికి సమాధానం పశ్చిమాసియా పరిస్థితుల్లోనే ఉంది. ఆ సమయంలో ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తుర్కీ కూడా ఇరాన్కు భౌగోళికంగా సమీపంలోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ఎక్కడ ఉన్నారు, ఏ విమానంలో ప్రయాణిస్తున్నారు, ఏ మార్గంలో వెళ్తున్నారు అనే సమాచారం శత్రువులకు చేరితే అది కేవలం రాజకీయ సమాచారం కాదు, నేరుగా భద్రతా ముప్పుగా మారుతుంది. అందుకే ఇక్కడ విమానం మార్చడం కంటే అధ్యక్షుడు ఏ విమానంలో ఉన్నాడో శత్రువులకు తెలియకుండా చేయడం అసలు వ్యూహం. ఎయిర్ ఫోర్స్ 1 ఒకవైపు, C-32A మరోవైపు. ఒకటి ప్రపంచానికి కనిపించే ప్రయాణం, మరొకటి అసలు ప్రయాణం. మధ్యలో సాధారణంగా కనిపించే ఓ క్యాటరింగ్ ట్రక్. కానీ ఆ ట్రక్కులో ఆహారం కాదు, అమెరికా అధ్యక్షుడే ఉన్నారన్నది అత్యంత ఆసక్తికరమైన అంశం. ఇక మరో ప్రశ్న, ఇంతకీ ఎయిర్ ఫోర్స్ 1 ఎందుకు వదిలారు? ఖతార్ నుంచి అందిన బోయింగ్ 747-8ను ట్రంప్ అధికారిక ప్రయాణాలకు ఉపయోగించాలని భావిస్తున్న విషయం తెలిసిందే. అయితే భారీ విమానం కావడం, దాని కదలికలు సులభంగా గుర్తించే అవకాశం ఉండడం వంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అత్యంత సున్నితమైన పరిస్థితుల్లో భద్రతా సవాళ్లుగా మారవచ్చు. అందుకే అవసరమైనప్పుడు చిన్న సైనిక విమానాలను ఉపయోగించడం ద్వారా ప్రయాణాన్ని మరింత గోప్యంగా ఉంచే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే ఇది కేవలం ట్రంప్ విమానం మార్చుకున్న కథ కాదు. యుద్ధం ఎంత ఆధునికమవుతుందో భద్రతా వ్యూహాలు కూడా అంతే మారుతాయున్నాయి అనడానికి కూడా ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఈ విమానం ప్రపంచాన్ని నమ్మించడానికి, మరో విమానం అధ్యక్షుడిని రక్షించడానికి ఎయిర్ ఫోర్స్ 1 కనిపించింది. కానీ అసలు అధ్యక్షుడు ఎక్కడున్నారో మాత్రం శత్రువులకు తెలియలేదు. అదే ట్రంప్ సీక్రెట్ ఫ్లైట్లో అసలు సస్పెన్స్. అయితే ఈ వివరాలు అమెరికా మీడియా కథనాల ఆధారంగా వెలుగులోకి వచ్చినవే. ట్రంప్ ప్రయాణానికి సంబంధించిన ప్రతి అంశాన్ని అమెరికా ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించలేదు. కాబట్టి ఇది ఎంతవరకు పక్కా భద్రతా ఆపరేషన్, ఎంతవరకు వ్యూహాత్మక మాయాచర్యం అన్నది అధికారిక వివరాలు బయటకు వస్తేనే స్పష్టమవుతుంది.